'పెద్ది' మూవీలో పెద్ది ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటాడు. దాని వెనక ఒక రీజన్ ఉంది. అలానే ఈ మూవీలో ప్రాబ్లమాటిక్ సీన్ గూడా ఒకటుంది. దాని గురించి కూడా చెప్పాలి. ఇంకా ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ 'పెద్ది' సినిమాలో ఫిలాసఫీ గురించి చెప్పాలి. ఇది రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు గూడా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఇవన్నీ మీకు చెప్పేయాలనుంది. సో, లాస్ట్ దాకా ఈ వీడియో వినండి. ఆల్సో దిస్ ఈస్ అన్ ఒపీనియన్ వీడియో అండ్ స్పాయిలర్స్ ఉంటాయి అక్కడక్కడ. మోస్ట్‌లీ మీకు ఈ పాటికి ఈ స్పాయిలర్‌లు తెలిసే ఉంటాయి. బట్ స్టిల్ తెలియనోళ్ళ కోసం ఒక స్పాయిలర్ వార్నింగ్. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక సొసైటీని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయమన్నారు. కానీ ఆ సొసైటీలో మీరు ఏ రోల్‌లో ఉంటారో తెలీదు. మీకెన్ని డబ్బులుంటాయి? మీ స్కిన్ కలర్ ఏంటి? మీరు మెజారిటీయా? మైనారిటీయా? మీ ఫిజికల్ అండ్ మెంటల్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయి? ఏం తెలీదు. సో, ఇలాంటప్పుడు మీరు ఎలాంటి సొసైటీ క్రియేట్ చేస్తారు? జాన్ రాల్స్ అనే ఒక ఫిలాసఫర్ ఇదే ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఇలా ఒక రేషనల్‌గా ఆలోచించే మనిషికి ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే, ఏ సొసైటీలో అయితే వీకెస్ట్ అండ్ లీస్ట్‌లో ఉన్న పర్సన్‌కి గూడా ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ జస్టిస్ వస్తదో అలాంటి సొసైటీనే చూజ్ చేసుకున్నారు. ఈ ఎక్స్‌పెరిమెంట్ వల్ల మనకి తెలిసేదేంటంటే, మనం సొసైటీలో ఏ స్టేజ్‌లో ఉంటామో తెలియనప్పుడు ఒకవేళ బై చాన్స్ మనం వీకెస్ట్ కేటగిరీలో పడితే సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఉండాలి కాబట్టి అందరికీ ఈక్వల్‌గా ఉండే సొసైటీనే చూజ్ చేసుకున్నాం. సో, ఒక ఎథికల్ అండ్ మోరల్ గవర్నమెంట్ అయినా, సొసైటీ అయినా సరే వాళ్ళ అండర్‌లో ఉన్న లీస్ట్ అండ్ వీకెస్ట్ మెంబర్స్ కోసం పనిచేయాలి. కానీ రియాలిటీ అలా ఉందా అంటే నాట్ ఎంటైర్‌లీ. హ్యూమన్స్‌గా మనం ఎంత ఎవాల్వ్ అవుతున్నా గూడా, సొసైటల్‌గా ఎంత అడ్వాన్స్ అవుతున్నా గూడా ఇంకా ప్రపంచంలో ఈ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూనే ఉంది. మీకు తెలుసా? క్రిస్టోఫర్ బోయమ్ అనే ఒక ఫేమస్ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ ఆయన చేసిన రీసెర్చ్‌లో ఒక షాకింగ్ విషయం తెలుసుకున్నారు. అదేంటంటే 3,00,000 ఏళ్ల క్రితం అప్పుడున్న గుహల్లో బతికే సొసైటీల్లో గూడా ఒక్క హ్యూమన్‌కి ఎక్కువ రిసోర్సెస్ లేకుండా మిగతా వాళ్ళంతా కలిసి మేనేజ్ చేసేవాళ్ళంట. ఒక మనిషి దగ్గర టూ మెనీ రిసోర్సెస్ ఉంటే ఎలాంటి ఇంబాలెన్స్ వస్తాయో మనం కేవ్స్‌లో ఉన్నప్పుడే తెలుసుకున్నాం. అది జరగకుండా చూసుకున్నాం. కానీ వెళ్ళే కొద్దీ ప్రపంచం మారింది. ఇంకా బ్యాడ్ అయిపోయింది. ఇంబాలెన్సెస్ చాలా పెరిగిపోయాయి. రిచ్ గెట్టింగ్ రిచ్చర్, పూర్ ఈస్ గెట్టింగ్ పూరర్. 'పెద్ది' మూవీలో గూడా హీరో ఇలాంటి ఒక వరల్డ్‌లోనే బతుకుతాడు. యూజువల్లీ మన దగ్గర డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కాస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కానీ అసలు నిన్నొక మనిషిగానే గుర్తించకపోతే, అసలు నువ్వు ఒక ఇండియన్ సిటిజనే గాదు. నీకు ఆ సిటిజన్‌కి ఉండాల్సిన రైట్స్ ఏవీ లెవ్వు అంటే, నీ ప్రాణానికి విలువ లేకపోతే, అలాంటి ఒక ప్రపంచంలో బతకాల్సిన నువ్వు ఎలా ఉంటావు? నీ మైండ్ సెట్ ఎలా ఉంటది? అది 'పెద్ది' క్యారెక్టర్‌ని చూస్తే మనకు అర్థమైపోద్ది. 'పెద్ది' ఐడియాలజీ సింపుల్. పుడతామా ఏంటి మళ్ళా? దీన్నే మన జెన్‌జీ వాళ్ళు స్టైల్‌గా యోలో అని పిలుచుకుంటారు. యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్. నీకున్నది ఒకటే లైఫ్. ఒక్కసారే బతుకుతావు. కాబట్టి అసలెందుకు ప్రతిదానికి అంత ఓవర్ థింక్ చేసేయడం? నీకు చెయ్యాలనిపించింది చేసేయడమే. ఈ ఐడియాలజీ గుడ్ ఉంటది, బ్యాడ్ గూడా ఉంటది. ఫస్ట్ అయితే బ్యాడ్ గురించి మాట్లాడేసుకుందాం. 'అచ్చంతో లవ్ ట్రాక్'. ఇందులో 'పెద్ది' లాజిక్ గూడా యోలోనే. ఆమెను ముట్టుకుంటే చంపేస్తార్రా అంటే, పుడతామా ఏంటి మళ్ళా అనేసి రూమ్‌లోకెళ్ళిపోతాడు. ఇక్కడ 'పెద్ది' చేసింది కరెక్ట్ అనట్లేదు. 'పెద్ది' చేసిన పనులను జస్టిఫై కూడా చెయ్యట్లేదు. 'పెద్ది' చేసింది ఖచ్చితంగా తప్పే. ఇది మేము చెప్పడం కాదు, స్వయంగా డైరెక్టర్ బుచ్చిబాబు గారే ట్విట్టర్‌లో ట్వీట్ చేసి మరీ ఒప్పుకున్నారు. తప్పైపోయింది. ఫ్యూచర్‌లో ఇట్లాంటివి లేకుండా చూసుకుంటా అని చెప్పి. మూవీ అయ్యాక కొన్ని వీడియోస్ చూసా. కొంతమంది జాన్వీని పోర్ట్రే చేసింది నచ్చిందన్నారు. కానీ నా ఇష్యూ ఇదే. ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో హీరో హీరోయిన్‌ని అబ్యూజ్ చేశాక, హీరోయిన్ ఆ అబ్యూజ్‌ని యాక్సెప్ట్ చేస్తే ఇది కరెక్టే అని మీరు ఆ చూసే ఆడియన్స్‌కి నార్మలైజ్ చేసేస్తున్నట్టే. ఇలా రెస్పెక్ట్ అండ్ కన్సెంట్ ఇవ్వని వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే సినిమా ద్వారా. నాకు ఇదే తెలుసు అని హీరో అనే కన్నా, తనకి తెలిసింది రాంగ్ అని తెలుసుకొని తను ఎలా కన్సెంట్ అనేది నేర్చుకున్నాడు అనేది చూపెట్టుంటే ఇంకా బెటర్ ఉండేదేమో. కానీ బుచ్చి అలా రాయలేదు. సో యెస్, దిస్ ఎంటైర్ సీన్ ఈస్ 100% రాంగ్ అండ్ డ్యామేజింగ్. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఇది రాంగ్ అని అందరికీ తెలుసు. బట్ వై డిడ్ ద క్యారెక్టర్ డూ ఇట్? అసలు ఎందుకు అలా చేశాడు అని ఆలోచించడం. ఫస్ట్ ఆ క్యారెక్టర్‌ని ఎలా ట్రీట్ చేశారో చూద్దాం. తనని ఒక మామూలు మనిషిలా కూడా చూడలేదు. అండ్ 'పెద్ది' లిటరల్లీ తన ఒళ్ళు అమ్ముకుంటాడు. ఆట కోసమైనా కూడా ఒక వస్తువులానే చూస్తారు 'పెద్దిని'. ఇది డైరెక్టర్ ఎలివేషన్‌లో ట్రీట్ చేయబట్టి మనం కూడా ఎలివేషన్‌లానే చూసాం గానీ, ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ 'పెద్ది' బీయింగ్ అప్రెస్డ్. అండ్ 'పెద్ది'కి జరిగిన ఇంకొక ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఏంటంటే, తనెవరు ముట్టుకోరు. సినిమాలో మల్టిపుల్ టైమ్స్ ఈ రిఫరెన్స్ ఉంటది. కొండ నా కొడుకు నేనెందుకు ముట్టుకోవాలని మల్టిపుల్ క్యారెక్టర్స్ అన్‌టచబిలిటీ చూపిస్తారు. టచ్ అనేది హ్యూమన్స్‌కి వన్ ఆఫ్ ద బేసిక్ కోర్ థింగ్స్ అండి. అసలు టచ్ అనేది మనకొచ్చిన ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ టచ్ అనేది గుడ్ సైడ్ ఉన్నప్పుడు మనకి సైకలాజికల్‌గా ఎంత ప్లస్ అవుతదో, చిన్నప్పటి నుంచి కొట్టబడి వేరే వాళ్ళు ముట్టుకోవడానికి కూడా చీదరించుకునే అంత బ్యాడ్ సైడ్‌లో ఉన్నప్పుడు సైకలాజికల్‌గా నెగెటివ్ ఎఫెక్టే చూపిస్తది. సో, టచ్ అనేది 'పెద్ది' లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
అందుకే తన ఫీలింగ్స్‌ని చూపించిన విధానం గూడా ఈ టచ్ ద్వారానే ఉంటది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ టచ్. సో, పెద్ది కన్సెంట్ లేకుండానే సమాజం తనకి నచ్చినట్టు పెద్దిని ట్రీట్ చేసింది. సో, చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగిన ఒక మనిషి ఇలా రియాక్ట్ అవ్వడం మేక్ సెన్స్ క్యారెక్టర్ వైస్. ఇన్‌ఫాక్ట్ వేరే తెలుగు మూవీస్‌లో ఇలాంటి సీన్స్ పెట్టినా హీరో క్యారెక్టరైజేషన్‌లో కొత్త లేయర్స్ తీసుకురారు. ఏదో ర్యాండమ్‌గా పెడేస్తారు. ఇప్పుడు పెద్దిలో అలా కాదు. దేర్ ఇస్ ఎనఫ్ కాంటెక్స్ట్ అండ్ ఎనఫ్ లేయర్స్. అలా అని చెప్పి మళ్ళీ చెప్తున్నా ఏదో సపోర్ట్ చేస్తున్నాం, జస్టిఫై చేస్తున్నాం కాదు. ఐ జస్ట్ వాంట్ టు థింక్ వై దిస్ క్యారెక్టర్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. అండ్ తన ఐడియాలజీకి తగ్గట్టు ఎలా వెళ్తున్నాడని అంతే. అండ్ ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయండి. ముసల్దైనా తాళి కట్టేస్తా, నాకు పెళ్లి సంబంధం చూడు, అమ్మవు కాబట్టి ఇంతకన్నా చెప్పలేకపోతున్నానే అంటాడు. పెద్ది ఈజ్ సమ్మన్ ఫుల్ ఆఫ్ లస్ట్. మూవీ దీన్ని గ్లోరిఫై చేయదు. మూవీ సెల్ఫ్ అవేర్. పెద్దికి డిసిప్లిన్ లేదు, ఫుల్ ఆఫ్ లస్ట్. అండ్ వాడు అలానే ఉంటాడు. బట్ ఒకసారి కుస్తీ జాయిన్ అయ్యాక డిసిప్లిన్ వస్తుంది, థాట్ ప్రాసెస్ మారుతుంది. వీ కెన్ సీ హిమ్ బికమింగ్ అ బిట్ మోర్ పాలిష్డ్. ఆ బీడీ వదిలేస్తాడు, మందు వదిలేస్తాడు, అమ్మాయిలను వదిలేస్తాడు. అండ్ ఆమె కొట్టాక కూడా వీడు చేసిన తప్పు అనే చెప్తుంది మూవీలో కూడా. ఆల్సో ఇక్కడ షీ చూజెస్ టు బీ విత్ హిమ్ డిస్పైట్ దట్ ఇన్సిడెంట్. కానీ ఈ లవ్ ట్రాక్ ఎందుకు బ్యాడ్లీ రిటర్న్ అంటే, పుష్పానే తీసుకుందామండి. అక్కడ శ్రీవల్లి చెప్తుంది, నీకు ఇలానే ప్రేమ చూపించడం వచ్చా అనుకున్నా, నువ్వు నచ్చావు కాబట్టే నేను వచ్చా అని చెప్పి. సో అమ్మాయి నుంచి ఇండైరెక్ట్గా కన్సెంట్ వస్తుంది, అట్లీస్ట్ ఒక ఇంప్లికేషన్ అయినా వస్తుంది. కానీ పెద్దిలో అలా కాదు, హీరో చెప్పుకుంటాడు ఇదంతా. సో తన తప్పుని జస్టిఫై చేసుకున్నట్టు ఉంటుంది, కానీ అమ్మాయి సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలీదు. ప్లస్ ఒకటే సీన్లో తప్పు ఒప్పేసుకోవడం, అచ్చమ్మ ఫర్గ్యూ చేసేయడం, వెంటనే ముద్దు పెట్టేసుకోవడం ఫాస్ట్గా జరిగిపోతాయి. కానీ ఈ లవ్ ట్రాక్ అయితే ఇట్ నీడెడ్ మోర్ టైమ్ అండ్ మోర్ సీన్స్ అనిపించిందండి. ఏ రీజన్తో ఈ లవ్ ట్రాక్ కట్ చేశారో తెలియదు, కానీ అది మూవీ ఖచ్చితంగా నెగిటివే అయింది. బట్ అందరూ ఈ 10-15 మినిట్స్ లవ్ ట్రాక్ మీద మరీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం గురించి మాడుకోవట్లేదు. లెట్స్ టాక్ అబౌట్ దట్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు ఇదే యోలో ఐడియాలజీ అదర్ ఎక్స్ట్రీమ్కి వచ్చేద్దాం. గుడ్డు గురించి మాడేసుకుందాం. మనం బతికేది ఒకటే లైఫ్ కాబట్టి నచ్చింది చేసేద్దాం. ఒకదానిలో మనల్ని ఆపడానికి చూస్తే ఇంకో దారి ఎత్తుక్కుందాం, అక్కడ ఆపేస్తే ఇంకో దారి ఎత్తుక్కుందాం, కానీ ట్రై చేయడం మాత్రం ఆపొద్దు. ఇమ్మాన్యుయల్ కాంట్ అనే ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఒకటి చెప్తారు. అదేంటంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్కి డిగ్నిటీ అనేది ఇన్హరెంట్గా ఉంటుంది, పుట్టుకతోనే వచ్చేస్తుంది. ప్రతి హ్యూమన్ బీయింగ్లో అది ఉంటుంది. ఆ డిగ్నిటీ అనేది ప్రతి మనిషి ఇంకో మనిషికి ఇవ్వాలి. అది మోరల్ థింగ్ టు డూ. కానీ మనమున్న సొసైటీలో అది జరగడం లేదు. ఎగ్జిస్టెన్స్కి డిగ్నిటీ లేదు, వర్క్కి డిగ్నిటీ లేదు. సిమోన్ వెయిల్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ కూడా ఇదే చెప్పారు. ఆమె ఫిలాసఫీ ప్రకారం నార్మల్ సఫరింగ్ వేరు, ఎఫ్లిక్షన్ వేరు. ఎఫ్లిక్షన్ అంటే ఏంటి? ఎఫ్లిక్షన్ అంటే పెయిన్, గ్రీఫ్, మిజరీ, ఇవన్నీ మ్యాక్సిమం లెవెల్లో ఉండడం. పెద్ది అనే క్యారెక్టర్ జస్ట్ సఫర్ అవుతున్న క్యారెక్టర్ కాదు, హీఈస్ డీప్లీ ఎఫ్లిక్టెడ్. తన పెయిన్ ఎప్పుడు మ్యాక్సిమంలోనే ఉంటుంది, అది ఫిజికల్ అయినా మెంటల్ అయినా. ఈ మూవీలో పెద్దిని హ్యూమన్గా కూడా ట్రీట్ చేయరు, హీఈస్ హాఫ్ హ్యూమన్. అందుకేగా నార్మల్గా ఒకడికి ఇచ్చే కూలి వాళ్ళ ఊర్లో ఇద్దరికి కల్పిస్తారు. పెద్దికి ఫుల్ కూలి ఇస్తారని మీరు చెప్పొచ్చు, బట్ ఫుల్ కూలి ఇచ్చినా కూడా తనని ట్రీట్ చేసే విధానం మాత్రం ఒక హాఫ్ హ్యూమన్ లానే ట్రీట్ చేస్తారు. పెద్ది ఎప్పుడు తాగడం, స్మోక్ చేయడం, ఆ లస్ట్తో ఉండడం, ఇవన్నీ ఇందుకే సైడ్ ఎఫెక్ట్స్లో వస్తాయి. తన పెయిన్ ఓవర్ రైడ్ అవ్వకుండా హీ ఆల్వేస్ నీడ్ సంథింగ్ ఎల్స్. బట్ ఒక్కసారి కుస్తీ జాయిన్ అయినాక తనకి ఆ దారి అండ్ ఒక పర్పస్ అయితే దొరుకుతుంది. అందుకే అక్కడి నుంచి ఇవన్నీ మానేస్తాడు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, వస్తాది వచ్చి చెప్పేదాకా పెద్దికి తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలీదు. సటిల్ హనుమాన్ రిఫరెన్స్ మేబీ, బట్ ద పాయింట్ ఈజ్ తను ఎప్పటి నుంచో కోరుకునే గుర్తింపు అనేది ఆట వల్ల మాత్రమే వస్తుందని, ఆట మాత్రమే తన పర్పస్ అని రికగ్నైజ్ చేస్తాడు. ఇలా తన ఐడియాలజీని రీఓరియంట్ చేస్తాడు వస్తాది వచ్చి. నాకు ఈ సీన్ గురించి ఆలోచిస్తుంటే ఒక బుద్ధిస్ట్ స్టోరీ గుర్తొచ్చిందండి. గౌతమ్ బుద్ధుడు తన ప్రీచింగ్స్తో ప్రతి ఊరు ట్రావెల్ చేస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తుండగా ఒక అడవిలో అంగుళీమాలుడు అని ఒక కిల్లర్ ఎదురొస్తాడు. వాడు ఒరిజినల్గా ఒక నార్మల్ మనిషే, చదువుకోవడం నేర్చుకోవడం ఇష్టం. కానీ విద్య నేర్పియాలంటే గురువుకి 1000 బొట్టన వేలు దక్షిణలా ఇయ్యాలి అని చెప్తాడు. కనీసం అలా చెప్తే అయినా వీడు గురుకులం వదిలేసి వెళ్ళిపోతాడు, మనకి గోల్ తప్పుద్ది కదా అని చెప్తారు. కానీ వీడు మాత్రం అది సీరియస్ తీసేసుకొని మొత్తం 1000 తీసుకొస్తా అని చెప్పి ఒక బందిపోట్లో మారిపోతాడు. కానీ ఒక్కసారి గౌతమ బుద్ధుని కలిసాక మళ్ళీ మనిషిలా మారిపోతాడు, ఒక బౌద్ధ భిక్షవ అయిపోతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాడెంత బ్రాష్ అండ్ రా ఉన్నా కూడా లాస్ట్కి ఒక గురువు వల్ల ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. పెద్దిలో కూడా ఇలాంటి ఆర్కే ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిని ముట్టుకుంటే చంపేస్తారు అని తెలిసినా కూడా వెళ్ళే మనిషికి ఉన్న యాటిట్యూడే విన్ అవడం కోసం తన సొంత కాల్ని తను తీసేసుకునే దాకా వెళ్తుంది. ఈ ఐడియాలజీకి బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ బుచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు. వీ కాంట్ టేక్ వన్ అండ్ ఇగ్నోర్ అనదర్. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద థింగ్స్ ఇదే, దెర్ ఇస్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. పెద్ది రైట్స్ ఎంత హైలైట్ అవుతాయో రాంగ్స్ కూడా అంతే హైలైట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు పెద్ది నేను ఎలా చూసా అంటే, నాకు పెద్ది సినిమాకి పెద్ది క్యారెక్టర్కి ఎక్కువ తేడా కనిపించలేదు.
పెద్ది క్యారెక్టర్‌లానే ఈ సినిమా గూడా రా ఉంటది, క్రాస్ ఉంటది, బ్రాష్ ఉంటది. ఇన్‌ఫాక్ట్ చూడగానే అరె! ఏంట్రా ఇది అనేలా ఉంటది. తన దారి వెతుక్కోవడానికి టైం తీసుకుంటది. పడిపోతది, నిల్చుంటది. బట్ వాటన్నిటికన్నా ఈ మూవీలో ఒక హానెస్టీ ఉంటది. ఒక యాక్టర్ ఇచ్చిన ఎర్నెస్ట్ పెర్ఫార్మన్స్ ఉంటది. ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ యంగ్ ఒక కోట్ చెప్తారు. గాడ్ ఎంటర్స్ త్రూ ద వూండ్. ఏ గాడ్ ఏంటి, వూండ్ ఏంటి, దెబ్బ తగిలితే అందులోంచి గాడ్ రావడం ఏంటి, అసలు ఏం వాగుతున్నారా అంటారా? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. వెయిట్. మనం హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ అనేది ఎప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్‌లో ఉంటది. ప్రొటెక్షన్‌లో ఉంటది. ఇంజ్యూరీ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తాం. అది ఫిజికల్ ఇంజ్యూరీ అయినా, మెంటల్ ఇంజ్యూరీ అయినా. కానీ ఈ ఐడియాలజీ ప్రకారం ఒక చోట మనిషికి ఏదైనా ఇంజ్యూరీ అయ్యి బ్రేక్ అయిందంటే అది ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంజ్యూరీ కాదు. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌కి ఒక డోర్ లాంటిది. సీతాకోకచిలుక అవ్వాలంటే ముందు గొంగళి పురుగు అవ్వాలి. మనం బెటర్ వెర్షన్ అవ్వాలంటే ముందు మన ప్రీవియస్ వెర్షన్ అనేది బ్రేక్ అవ్వాలి. వాట్ డజంట్ కిల్ అస్ మేక్స్ అస్ స్ట్రాంగర్. కానీ ఈ స్ట్రెంత్ అనేది మనం యూజువల్ అనుకునే స్ట్రెంత్ కాదు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ స్ట్రెంత్. ఇలాంటి వాళ్ళని కార్ల్ యంగ్ ఒక కేటగిరీలో ఇస్తారు. వీళ్ళనే వూండెడ్ హీలర్స్ అంటారు. పేరేంటనే కాంట్రాడిక్టింగ్ ఉంది కదా! వాడే వూండెడ్ ఉంటే వాడు వేరే వాడిని ఎలా హీల్ చేస్తాడురా అని. ఇక్కడ ఈయన చెప్పేదేంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో గురించి. ఈగో అనేది అందరికీ ఉంటది. మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి ఇదంతా మన ఈగో సెల్ఫ్ నుంచే వస్తది. కానీ ఒక్కసారి ఆ ఈగో సెల్ఫ్‌కి ఇంజ్యూరీ అయితే అది బ్రేక్ అయిపోతే ట్రామా వల్లైనా, పెయిన్ వల్లైనా, బాధ వల్లైనా ఆ ఈగోలో క్రాక్స్ వస్తే ఆ క్రాక్స్ నుంచి మనం ఇంకొక బెటర్ వెర్షన్‌కి వెళ్ళి ఒక దారి ఓపెన్ అవుతది అంటారు. అప్పుడే మనం మన ట్రూ సెల్ఫ్‌ని డిస్కవర్ చేస్తాం. ఆల్రెడీ కప్‌లో వాటర్ ఫుల్‌గా ఉంటే కొత్త నీళ్ళు పోయలేం. కప్‌లో క్రాక్స్ రావాలి, పాత వాటర్ పోవాలి, మన ఈగో బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనలో కొత్త స్పిరిచువల్ ఎనర్జీ అనేది వస్తది. పెద్దిలో కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే కాన్సెప్ట్ అవుతది. తన బాడీ కన్నా ముందే తన మైండ్ చాలా సార్లు బ్రేక్ అవుతది. తన వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినప్పుడు, తనకి నచ్చిన మనిషిని తన ముందే చనిపోయినప్పుడు, తనకి గుర్తింపొచ్చే ఒకే ఒక్క అవకాశం ఉన్న క్రికెట్‌లో గూడా తనకి అవకాశం లేకుండా చేసినప్పుడు, ఇలా ప్రతిసారి తను బ్రేక్ అవుతూనే ఉంటాడు. కానీ బ్రేక్ అయిన ప్రతిసారి తనలో కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ ఒస్తది. ఆట వల్ల గుర్తింపు అని రియలైజ్ అవుతాడు. గుర్తింపు వల్ల మొత్తం తన వాళ్ళని ఎలా సేవ్ చేయొచ్చు అనేది కూడా రియలైజ్ అవుతాడు. దానికోసం చివరికి తన ఓన్ బాడీని కూడా బ్రేక్ చేసుకుంటాడు. సో, ఈవెన్ దో హీ ఈజ్ వుండెడ్, హీ ఈజ్ ఎ హీలర్. ఈ హీలింగ్ ఎనర్జీ వల్లనే ఊర్లో వాళ్ళ మధ్యలో డిస్క్రిమినేషన్ అంతా పోయి యూనైట్ అయిపోతారు. కొంతమంది రిలీజియన్ యూజ్ చేసి హీల్ చేస్తారు. కొంతమంది ఫిల్మ్స్ అండ్ మీడియా యూజ్ చేస్తారు. పెద్ది యూజ్ స్పోర్ట్ టు హీల్ హిస్ పీపుల్. అందుకే పెద్ది క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. బికాస్ హీ ఈజ్ నాట్ ఎంటైర్లీ గుడ్ అండ్ నాట్ ఎంటైర్లీ బ్యాడ్. హీ ఈజ్ హ్యూమన్. ప్రతి మనిషికి ఉన్నట్టే తనకు కూడా ఫ్లాస్ ఉంటాయి. తనకు కూడా ప్లస్‌లు ఉంటాయి. తను చెడ్డ పనులు చేశాడు, మంచి పనులు కూడా చేశాడు. అండ్ ఐ థింక్ ఒక హ్యూమన్‌గా ఈ కాంట్రాస్ట్ అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అని నేను ఫీల్ అవుతా. ఇట్ రిఫ్లెక్ట్స్ బీయింగ్ హ్యూమన్ ఇన్ ఇట్స్ మోస్ట్ అథెంటిక్ వే, బేరింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద వరల్డ్ టు జడ్జ్. సో 'పెద్ది' యాస్ ఎ ఫిల్మ్ ఫ్లాడా అంటే యెస్, డెఫినెట్‌లీ. బట్ డిడ్ దోస్ ఫ్లాస్ మ్యాటర్ టు మీ థాట్ మచ్ అంటే నాట్ ఎంటైర్లీ. బికాస్ ఇట్స్ అబౌట్ వన్ క్యారెక్టర్ అండ్ హిస్ జర్నీ. పర్పస్ లేని మనిషి నుంచి పర్పస్ కనుక్కొని సాధించే ఒక జర్నీ. ఒక బ్రోకెన్ మ్యాన్ నుంచి ఒక కమ్యూనిటీని ఆ ట్రామా నుంచి హీల్ చేసిన ఒక జర్నీ. అండ్ ఐ లైక్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.